మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే పూర్తిగా డీలిమిటేషన్ అలాగే రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ అయితే స్పందించింది. పార్టీ అధినేత కేసీఆర్ ఈ యొక్క మహిళా రిజర్వేషన్ ని స్వాగతిస్తూనే డీలిమిటేషన్ పైన కొంత వ్యతిరేకత భావం అయితే చూపించినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉన్నారు. మాట్లాడదాం. అసలు కేసీఆర్ ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా పార్టీ ఈ డీలిమిటేషన్ పైన ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నా అనేది కూడా అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ నమస్తే. నమస్కారం అన్నా, ఇప్పటికే ఇటు కేసీఆర్ కూడా మహిళా రిజర్వేషన్ కి కొంత ఆమోదం తెలుపుతూనే డీలిమిటేషన్ ని మాత్రం జనాభా ప్రాతిపదికన చేస్తే గనక సౌత్ స్టేట్స్ కి అన్యాయం జరిగితే పెద్ద ఉద్యమం జరుగుతుంది సౌత్ స్టేట్స్ నుంచి అంటూ చెప్తా ఉన్నారు. అంటే ఒకటి ముందుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి 2022 ప్రాంతంలోనే కేసీఆర్ గారు పెద్ద ఎత్తున దేశంలో మొట్టమొదటిసారిగా మహిళా రిజర్వేషన్స్ అమలు చేయాలా, చట్టసభల్లో కూడా వాళ్లకు మహిళలకు సమానమైనటువంటి ఒక న్యాయం జరగాల, వాటా లభించాలా అని చెప్పని కోరుకున్నటువంటి ఒక నాయకుడు, కోరుకున్నటువంటి ఒక పార్టీ. కాకపోతే వచ్చిన సమస్యల్లో ఏంటి అంటే టైమింగ్ ఆఫ్ ది ఉమెన్ రిజర్వేషన్ బిల్. అదేదో కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం అన్నట్లుగా బీజేపీ ప్రయత్నించకుండా ఒక వాస్తవ దృక్కోణంతో సామాజిక న్యాయాన్ని పూర్తి స్థాయిలో జరపాలన్న ఉద్దేశంతో చేస్తే బాగుంటుందనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన. ఇప్పుడు ఇమీడియట్ గా దాన్ని ఇప్పుడున్నటువంటి ఒక 543 సీట్స్లోనే ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయొచ్చు. స్థానిక అసెంబ్లీలో ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయొచ్చు. దాన్ని వదిలిపెట్టి డీలిమిటేషన్ కో లేకపోతే సెన్సెస్ కో లింక్ చేసి అవి అయిన తర్వాత చేస్తామనటం అది సబబైనటువంటిది కాదు. ఇన్స్టెంట్లీ వాట్ కెన్ బి డన్ షుడ్ బి డన్ ఇన్స్టెడ్ ఆఫ్ డిలేయింగ్. కాబట్టి వాట్ టీఆర్ఎస్ డిమాండ్స్ ఇస్ వాట్ వీ డిమాండెడ్ ఇన్ 2022. ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయాలా, అది వెంటనే అమలు చేయాలా, అది డీలిమిటేషన్ కో లేకపోతే సెన్సెస్ కో లింక్ చేయకుండా జరపాలా అనేటువంటిది మొట్టమొదటి డిమాండ్. రెండవ డిమాండ్ డీలిమిటేషన్ విషయంలో ఐ థింక్ ఇది కూడా వినోద్ గారు మీకు గుర్తే ఉంటుంది, చాలా సందర్భాల్లో వినోద్ గారు ఈ అంశం పైన మాట్లాడినారు. గతంలో అనేక సందర్భాల్లో మనం పెరిగినటువంటి ఒక జనాభాకు అనుగుణంగా పీపుల్స్ రిప్రజెంటేషన్ కూడా పెరగాల. ఆఫ్టర్ ఆల్ డెమోక్రసీ ఈజ్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అంటాం. కాబట్టి ప్రజల సంఖ్య పెరిగినప్పుడు ప్రజల యొక్క ప్రాతినిధ్యం కూడా పెరగాల అనేటువంటిది ఒక సూత్రం. కాబట్టి ప్రజాస్వామ్యం బలపడాలంటే తప్పనిసరిగా డీలిమిటేషన్ జరగాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం కూడా. బట్ ద ప్రాబ్లం ఏంటి అంటే ఈ సౌత్ నార్త్ అన్నటువంటి ఒక వేరియన్సెస్, తర్వాత ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు పాపులేషన్ రెగ్యులేషన్ చాలా స్ట్రింజెంట్ గా అమలు చేయడంతో వాళ్ళ పాపులేషన్ ఒక దగ్గర ఆగిపోయింది. మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు మన సౌత్ స్టేట్స్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏవైతే తమిళనాడు ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో చాలా జనాభాకు సంబంధించిన నియంత్రణ అనేది చాలా కట్టుదిట్టంగా చేశారు. ఉత్తరప్రదేశ్ ఆ ఏరియాలో చూసుకున్నట్లయితే, అటు నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే అసలు జనాభా నియంత్రణ అనేది లేదు, చాలా కఠోరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. సో ఇప్పుడు జనాభా ప్రాతిపదికన గనక డీలిమిటేషన్ చేస్తే సౌత్ స్టేట్స్ నష్టపోయేటువంటి అవకాశం ఉందంటూ కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాన్ని బీఆర్ఎస్ అసలు ఒప్పుకోవట్లేదు, అభియోగాలు కూడా చేస్తా ఉంది. సో ఒకవేళ అలాగే సౌత్ స్టేట్స్ కి ఈ యొక్క జనాభా ప్రాతిపదికన గనక డీలిమిటేషన్ చేస్తే బీఆర్ఎస్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతోంది, మరొక పెద్ద ఉద్యమం చేయబోతా ఉన్నట్టు కూడా కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఒకటండి, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడే పార్టీగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఏ చర్య అయినా ఒకవేళ కనుక వ్యతిరేకంగా ఉన్నట్టయితే, నష్టదాయకంగా ఉంటే తప్పనిసరిగా వ్యతిరేకంగా కొట్లాడతాం, పోరాటం చేస్తాం. అందుకనే మీరు దీనిపై ఒక కూలంకషమైనటువంటి ఒక చర్చ లేకుండా అదేదో భారతీయ జనతా పార్టీ స్వంత పార్టీ వ్యవహారం అయినట్టుగా దీన్ని ముందుకు తీసుకురావటము, ఆ బిల్లును రాత్రి సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేయటము, ఇదంతా కూడా ఏంటి అంటే ఎన్నికలలో లబ్ధి పొందాలనే దుగ్ధ తప్ప నిజమైనటువంటి ఒక ప్రజాస్వామ్య బలోపేతం కానీ, రాజ్యాంగ పరిరక్షణ కానీ, లేకపోతే ప్రజాప్రాతినిధ్యాన్ని పెంపొందించాలనేటువంటి ఒక ఆలోచన పూర్తి స్థాయిలో ఉన్నట్టు కనబడట్లేదు. మేమేం కోరుతా ఉన్నాము అంటే మీరు ఏ చర్య అయినా తీసుకోండి, డిలిమిటేషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఆ జరిపే ప్రక్రియలో తెలంగాణకు నష్టం కాకుండా ఉండాలా
అని చెప్పని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి బీజేపీ షుడ్ కాల్ ఫర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ కాల్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవాలా. కాకపోతే వాళ్ళు అంతకుముందే ఒక ఫీలర్స్ వదిలిపెట్టినారు, లీక్ చేసినారు. 543 సీట్స్ ప్లస్ మేము 850 సీట్ల వరకు మేము అప్పర్ టార్గెట్ పెట్టుకుంటాము. సో 850 - 543 అంటే 302 సీట్స్. ఆ 302 సీట్స్ పెరుగుతాయి కాబట్టి వాటిని మళ్ళీ పాపులేషన్ పద్ధతిలో చేస్తాము అని చెప్పినారు. కాబట్టి ఏదైనా ఎనీ మెథడ్ హ్యాస్ టు ఎవాల్వ్ అవుట్ ఆఫ్ కన్సల్టేషన్. ఆఫ్టర్ ఆల్ దిస్ ఇస్ ఫర్ పీపుల్. డెమోక్రసీ అంటేనే చర్చ, డయలాగ్. దాన్ని వదిలిపెట్టి ఏకోన్ముఖంగా వాళ్ళే బిల్లులు డ్రాఫ్ట్ చేసి ప్రజలపైన రుద్దేటట్టుగా లోక్సభలో, పార్లమెంట్లో రుద్దేటువంటి ఒక ప్రయత్నం చేయటం అవుతుందో అది కరెక్ట్ కాదు. దెర్ మస్ట్ బి ఏ కన్సల్టేషన్ అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తాం. మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు డీలిమిటేషన్ ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. జనాభా ప్రాతిపదికన కనుక చేస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. అండ్ ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం డీలిమిటేషన్ ని వ్యతిరేకిస్తూనే ఆర్థిక పరమైనటువంటి వనరుల్ని చూసి, ఏదైతే ఇప్పుడు మనకు సౌత్ స్టేట్స్ అన్ని కూడా ఒక ఆర్థిక రాజధానిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. దేశానికి చాలా ఏదైతే మనకి ఈ దేశానికి సంబంధించినటువంటి జీడిపి ఏదైతే ఉందో దాంట్లో చాలా కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాయి. ఆ విధంగా చేయాలి, హైబ్రిడ్ మోడల్లో చేయాలంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే సెన్సేషనల్ మాటలు మాట్లాడి ఆ సెన్సేషనల్ గా టీవీలలో, తర్వాత ప్లేట్ బ్రేకింగ్లు, పేపర్లో ఫ్రంట్ పేజ్ను అట్రాక్ట్ చేసేటట్టుగా ఆలోచన అయింది. అదే ప్రక్రియలో భాగంగా ఇట్లా మాట్లాడింది తప్ప ఆయన మాటలకు రాజ్యాంగ నిబద్ధత లేదు. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఎండార్స్మెంట్ కూడా ఉంటుందని నేను అనుకోవట్లేను. అది సొంత పైత్యం అని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి సొంత పైత్యం అది. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు డూ యాజ్ అ పాలసీ, ఆ పాలసీకి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉండాలా, శాంటిటీ ఉండాలా. జనాభా ప్రాతిపదికన ప్రజాస్వామ్య నిర్మాణం అయితే ప్రజల యొక్క హక్కులను కాపాడే విధంగా ప్రజలను వన్ పర్సన్ వన్ ఓట్ వన్ వాల్యూ అని చెప్పని అంబేద్కర్ సూత్రీకరణ చేసిన తర్వాత, ఆ సూత్రీకరణ పేరు మీద ఆర్టికల్ 81, 82 అవన్నీ కూడా నిర్మాణం అయిన తర్వాత వాటికి విరుద్ధంగా సంపద ఆధారంగా డీలిమిటేషన్ అని అంటే అర్థం లేనటువంటిది, తలాతోకా లేనటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఆయన మాట్లాడినారు. పేపర్లు, టీవీలు చూపెట్టి అదేదో కొత్త ముచ్చట చెప్తుండు అని చెప్పని సెన్సేషనలిజం అయితే అయ్యుండొచ్చు, కానీ సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్ అది. ఫర్ హిమ్ ఇట్ ఈస్ సెన్సేషన్, బట్ ఫర్ మీ ఇట్ ఈస్ ఏ సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్ విచ్ ఈస్ నాట్ టెనబుల్ ఇన్ ద ఐ ఆఫ్ ద లా. ఇంతకుముందు కేశవానంద భారతి జడ్జ్మెంట్ అని ఉంటుంది. యూ కాంట్ టచ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎనీ లా దట్ యూ మేక్, ఎనీ యాక్ట్ దట్ యూ బ్రింగ్ ఇన్ షుడ్ బి అండర్ the provisions of the constitution and under the provisions of the structure of the constitution. There is something called in the preamble equality antam manam. How is that it will be సంపద పేరు మీద ఎట్లా మీరు ఈక్వాలిటీ అనేటువంటి ఒక లాను, సూత్రీకరణను ఎట్లా అమలు చేస్తారండి? అంటే డబ్బులున్నోడికి ఎక్కువ నియోజకవర్గాలు రావాలా, డబ్బులు లేని రాష్ట్రానికి తక్కువ నియోజకవర్గాలు రావాలంటే హైదరాబాద్, ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు, ఈ రెండు జిల్లాలు తెలంగాణలో 60% సంపద జిఎస్డిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అట్లంటే మనకున్న ఇప్పుడు 17 సీట్లలో 10 సీట్లు హైదరాబాద్, రంగారెడ్డికి ఇవ్వాలా. ఆదిలాబాద్, మహబూబ్నగర్ లాంటి వాళ్ళకి అసలు పార్లమెంట్ సీట్లే రావద్దు, బికాస్ దే ఆర్ వెరీ అండర్ డెవలప్డ్ అండ్ దేర్ జిఎస్డిపి ఈజ్ వెరీ లో. ఈజ్ దట్ జస్టిఫైబుల్? అంటే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వాళ్ళు కొంత ఉటేనే ఏది పడితే అది మాట్లాడొద్దు అండి, పైత్యం వచ్చినట్టుగా మాట్లాడొద్దు. రాజ్యాంగం తెలుసుకొని, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫీజిబిలిటీ అంటాం కదా, వాటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలా. అది అన్టెనబుల్ ఆర్గ్యుమెంట్. కాబట్టి నాకు తెలిసి రాహుల్ గాంధీ గారు సోషల్ జస్టిస్ ఫిలాసఫీకి నేను రాహుల్ గాంధీ ఛాంపియన్ అంటాడు. దిస్ ఇస్ మచ్ అగేన్స్ట్ సోషల్ జస్టిస్ ఫిలాసఫీ. ఈయన ఎకనామిక్ జస్టిస్ మాట్లాడుతున్నాడు, రాహుల్ గాంధీ సోషల్ జస్టిస్ మాట్లాడుతున్నాడు. ఈ కాంట్రడిక్షన్స్ ఏంటో, ఈ హిపోక్రసీ ఏంటో అర్థం కాదు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి మాటలకు రాజ్యాంగ నిబద్ధత లేదు. బట్ యాజ్ అ పార్టీ, బీఆర్ఎస్ పార్టీగా, ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీగా మీరు అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి, సో డీలిమిటేషన్ ప్రక్రియ గనక సజావుగా జరగకపోతే బీఆర్ఎస్ పార్టీగా
ప్రజల తరపున మీరు అలాంటి పోరాటం చేస్తారు? తప్పనిసరిగా ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేసిన పార్టీగా తెలంగాణకు ఒకవేళ అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డట్టయితే పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో అది నరేంద్ర మోడీ గారితో అయినా సరే, లేకపోతే బీజేపీతో అయినా సరే, దేశవ్యాప్తంగా చర్చలు ఏవనెత్తిస్తాం. మిగతా రాష్ట్రాల్లో కూడా తప్పనిసరిగా దీనిపైన చర్చలు ఏవనెత్తిస్తాం. ప్రజలను చైతన్యపరుస్తాం. ఒక నిరంకుశత్వంగా ఎవరు కూడా తెలంగాణ హితానికి వ్యతిరేకంగా పనిచేస్తే వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. సో ఇటు సౌత్ స్టేట్స్ కి సంబంధించి జనాభా ఆధారంగా గనక ఈ యొక్క డీలిమిటేషన్ చేస్తే, తెలంగాణకు అన్యాయం జరిగితే గనక, అన్యాయం చేస్తే గనక కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలాగా ఖచ్చితంగా ప్రజా పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతైతే ప్రజలకు మేము సహకరించాలనుకుంటామో అంతవరకు మేము వెళ్తామంటూ కూడా ఇటు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు పరశురామ్తో విజయ్ బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.